ఈ వీడియోలో దేవవ్రతుడు భీష్ముడిలా ఎలా మారాడనే విషయం తెలుసుకోబోతున్నాము. శంతనుడు దేవవ్రతుడిని హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఒకసారి శంతనుడు రాజ్యంలో విహారిస్తూ యమునా నది వద్దకు వచ్చాడు. అయితే ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి ఉంది. ఈ పరిమళాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని శంతనుడు చుట్టూ చూడసాగాడు. తన కంటికి యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఓ యువతి కనిపించింది. ఆవిడే సత్యవతి దేవి. శంతనుడు ఆ యువతి యొక్క అందానికి మరియు ఆమె నుండి వస్తున్న అద్భుత పరిమళాలను చూసి పరవశించిపోయాడు. ఇక వెంటనే ఆ యువతి దగ్గరికి వెళ్ళి, సుందరి, ఎవరు నీవు? ఇలా ఇక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని ఆ యువతిని అడిగాడు. దానికి సమాధానంగా ఆ యువతి, నేను దాసరాజు పుత్రికనైన సత్యవతిని. మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని చెప్పింది. ఆ యువతి యొక్క అద్భుత సౌందర్యానికి మైమర్చిపోయి శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే శంతనుడు ఆ యువతి తండ్రి అయిన దాసరాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో, దాసరాజా, నేను హస్తినాపుర మహారాజా అయిన శంతనుడిని. యమునా నదిలో పడవ నడుపుతున్న మీ పుత్రికను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను. మీరు అంగీకరిస్తే మీ పుత్రికను వివాహమాడి హస్తినాపురానికి మహారాణిగా చేస్తాను అని చెప్పాడు. అది విన్న దాసరాజు శంతనుడి వైపు చూస్తూ, మహారాజా, మీ అంతటి వారే వచ్చి మా పుత్రికను వివాహం చేసుకుంటాను అంటే అంతకంటే అదృష్టం మాకు మరేం ఉంటుంది. కానీ నాది ఒక చిన్న విన్నపం. మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తర్వాత ఆమె గర్భాన జన్మించిన పుత్రులే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా రాజ్యాధికారం చేపడతారని నాకు మాట ఇవ్వండి అని కోరాడు. అది విన్న శంతనుడు, హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు సద్గుణ సంపన్నుడు అయిన గంగాపుత్రుడు దేవవ్రతుడు. అతడికి తప్ప మరొకరికి రాజ్యాధికారాన్ని ఇవ్వలేను. ఇది కాకుండా మీకు మరేమైనా కోరిక ఉంటే కోరుకోండి అని అన్నాడు. అప్పుడు దాసరాజు, మహారాజా, నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని వివాహం చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ పుత్రుడికి సవతి తల్లి అవుతుంది. నా కుమార్తెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకి సేవకులుగా దాసి పని చేస్తూ బ్రతకాలి. నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను. అది కాకుండా నాకు ఎటువంటి కోరిక లేదు అని అన్నాడు దాసరాజు. ఇక శంతనుడు దాసరాజు కోరికను అంగీకరించకుండా తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. శంతనుడు తన కుమారుడు మీద ఉన్న మమకారంతో దాసరాజు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. కానీ సత్యవతి దేవిపై ప్రేమను వదులుకోలేదు. ఆమె గురించి ఆలోచిస్తూ రాజ్య కార్యాలను పట్టించుకోవడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా రాజమందిరంలోనే దీనంగా ఉంటున్నాడు. తండ్రి ముఖంలోని విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి, మహామంత్రి, కొంతకాలంగా తండ్రి గారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది. రాజ్య కార్యాలను, వారి ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. సమయానికి భోజనం కూడా చేయడం లేదు. ఏదో కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు. అది ఏమిటో మీకు తెలుసా అని మంత్రులను అడిగాడు. దానికి మహామంత్రి దేవవ్రతుడితో, యువరాజా, మహారాజు శంతనుల వారు యమునా నది తీరాన ఒక కన్యను చూసి ఇష్టపడ్డారు. ఆమెను వివాహం ఆడాలని ఆ కన్య తండ్రి అయిన దాసరాజుని అడగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణం అని భావించి దాసరాజు వద్దకు వెళ్ళి, నేను శంతన మహారాజు కుమారుడనైన దేవవ్రతుడి. మా పితృదేవులు నీ కుమార్తె మాత సత్యవతి దేవిని ఇష్టపడ్డారు. వారిద్దరికి వివాహం జరిపించండి అని అడిగాడు. అప్పుడు దాసరాజు, శంతన మహారాజు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అని అన్నాడు. దానికి దేవవ్రతుడు, మీరు అడిగిన కోరిక ఏంటో నాకు తెలుసు. మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించకుండా మాత సత్యవతి దేవి గర్భాన జన్మించిన పుత్రులకు సింహాసనం దక్కేలా చేస్తాను అని అన్నాడు దేవవ్రతుడు. అది విన్న దాసరాజు, మీరు మీ తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు, కానీ
రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించారని నమ్మకం ఏముంది అని అన్నాడు. ఇక వెంటనే దేవవ్రతుడు దాసరాజుని సత్యవతి దేవిని తన రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి తీసుకువెళ్ళి అక్కడ రాజ్యసభలో సంతనుల ముందు నిలబడి సభలోని ప్రముఖులు, సామంతరాజులు, మంత్రుల మధ్యలో రాజ్య ప్రజలందరూ చూస్తుండగా మా పితృదేవులు మహారాజు సంతనుల వారికి దాసరాజు పుత్రికైన మాత సత్యవతీ దేవికి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఇకపోతే మాత సత్యవతీ దేవి గర్భాన జన్మించిన పుత్రులకే ఈ హస్తినాపుర రాజ్య సింహాసనంపై అధికారం ఉంటుంది. నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడిని పరిరక్షిస్తాను. నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆజన్మాంతం బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజుల్లో ప్రజలు చాలా వరకు ఎలా ఉన్నారంటే తమకు పిల్లలు పుట్టగానే తమ తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమంలో పడవేసే ఇప్పటి మనుషులకు తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని, తన ఆనందాన్ని త్యాగం చేసిన దేవవ్రతుడి జీవితం ఒక గుణపాఠం. అయితే ఈ భీష్మ ప్రతిజ్ఞకు దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. ఇక అప్పటి నుండి సమస్త విశ్వము గంగాపుత్రుడిని దేవవ్రతుడు అని కాక భీష్ముడు అనే పేరుతో కీర్తించారు. అప్పుడు శంతనుడు భీష్ముని వైపు చూస్తూ, పుత్ర, నీ పితృభక్తికి నా మనసు ఆనందంతో పులకరించిపోతుంది. నీకు ఇచ్చా మృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుండి నీ అంతట నీవు కోరుకోకుండా చావు కూడా నీ దగ్గరికి రాదు అని ఆశీర్వదించాడు. ఆ తరువాత శంతనుడికి సత్యవతీ దేవికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే